అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ యొక్క శాలరీ ఎలా ఉంటుందనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ తప్పనిసరిగా మన ధృవ అకాడమీ, ధృవ సార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ యాప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అందులో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్స్, జనరల్గా మనకి గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ యొక్క శాలరీ పర్టికులర్స్ అనేవి ఎలా ఉంటాయని మనం చూస్తే, లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం 2023లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం, తర్వాత నెక్స్ట్ మనకి పిఆర్సీ రాలేదు కాబట్టి ఆ స్కేల్ ప్రకారం 45,830 రూపీస్ నుంచి బేసిక్ 45,830తో స్టార్ట్ అయ్యి 1,30,580 రూపాయలు. ఇది మనకి మున్సిపల్ కమిషనర్ యొక్క పే స్కేల్ అన్నమాట. అయితే ఈ 45,830 రూపీస్ బేసిక్ పేకి మనకి టోటల్ గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, డిడక్షన్స్ ఎలా ఉంటాయి, మన చేతికి ఇన్ హ్యాండ్ ఎలా వస్తుంది అనేది క్లియర్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యి మున్సిపల్ కమిషనర్ అయ్యారనుకోండి, వన్స్ మీకు పర్టికులర్ మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇచ్చిన తర్వాత మీ శాలరీ క్రెడిట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే, మీకు పే స్లిప్ అనేది ఈ విధంగా మనకి రావడం జరుగుతుందన్నమాట. నిధి, గతంలో సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ఉండేది, ఇప్పుడు కొత్తగా నిధి పోర్టల్ వచ్చిన తర్వాత ఆ నిధి పోర్టల్లో మీకున్నటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే మీ పే స్లిప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా, ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా సరే ఒక బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. ఈ బేసిక్ శాలరీ మీద మిగతా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని తర్వాత డిడక్షన్స్ అన్నీ తీసేసి ఫైనల్గా ఇన్ హ్యాండ్ శాలరీ అనేది మీకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అన్నమాట ప్రతి నెల. అయితే మున్సిపల్ కమిషనర్కి బేసిక్ పే ఎంతంటే 45,830 రూపాయలు. ఇది ఈ 45,830 రూపాయలు బేసిక్ పే అనేది ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఆ ఇంక్రిమెంట్స్కి తగ్గట్టు ఏంటంటే సంవత్సరం మీకు పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకి పే స్కేల్ ఉంటుంది, పిఆర్సీ ప్రకారం పే స్కేల్ అనేది ఉంటుంది. ఆ పే స్కేల్ ప్రకారం ఏ టైంకి ఎంత ఇంక్రిమెంట్ పడాలనేది ఆ క్లియర్గా ఆ చార్ట్ ప్రకారం అనేది మీకు ఇంక్రిమెంట్ అనేది వెళ్తూ ఉంటుంది. మీరు మధ్యలో ఎక్కడ లీవ్స్ లేకుండా, అంటే రెగ్యులర్గా మీరు ఉద్యోగం చేస్తే, అంటే లాస్ ఆఫ్ పేలు అవన్నీ లేకుండా రెగ్యులర్గా ఉద్యోగం చేస్తే ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే ఈ యొక్క ఇంక్రిమెంట్స్ అనేవి పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు బేసిక్ పేకి ఇచ్చినటువంటి 45,830 రూపాయలకి మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఒకటి డియర్నెస్ అలవెన్స్, డిఏ అంటారు. రెండోది హౌస్ రెంట్ అలవెన్స్. ఈ రెండు కామన్గా ప్రతి ఒక్కరికి, ఏ ఎంప్లాయీకైనా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళకి మెడికల్ అలవెన్స్ అని, సిటీస్లో మెయిన్ సిటీస్లో పనిచేసిన వాళ్ళకి సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అని, ఇలా సెపరేట్ చిన్నవే ఉంటాయి, సెపరేట్ అలవెన్సెస్ ఉంటాయి. కానీ కామన్గా అందరికీ బేసిక్ పే మీద డియర్నెస్ అలవెన్స్ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనకి డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ అంటారు. ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది జనరల్గా ఏంటంటే, మనకి ఎప్పుడు కూడా శాలరీ బేసిక్ ఒకటే ఉంటుంది. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టు ఏంటంటే ధరలు కూడా మారుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది, ధరల ప్రభావం అనేది, ద్రవ్యోల్బణ ప్రభావం అనేది ఉంటుంది. అంటే మనం రోజు వాడుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి సమాజంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చేటటువంటి అలవెన్స్ని ఏమంటారంటే డియర్నెస్ అలవెన్స్ అంటారు. దీన్నే డిఏ అని అంటారు. ఇప్పుడు ప్రజెంట్ 2026లో ఉన్నటువంటి డిఏ ఎంత అంటే 37.31% అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ డిఏ. ఈ
37.31% అనేది దేని మీద అంటే బేసిక్ పే మీద మనం లెక్క కట్టాలి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్కి 45,830 రూపీస్ బేసిక్ కాబట్టి ఈ 45,830 మీద 37.31% బేసిక్ పే మీద మనం డిఏ లెక్క కడితే నియర్లీ 17,999 రూపాయలు అనేది మనకి డిఏ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఉద్యోగులకి ఇచ్చేటటువంటి మరొక ఇంపార్టెంట్ ఎలవెన్స్ ఏంటంటే హౌస్ రెంట్ ఎలవెన్స్. దీన్నే హెచ్ఆర్ఏ అంటారు. ఈ హెచ్ఆర్ఏ అనేది ఏంటంటే డిఏ లాగా ఫిక్స్డ్ ఉండదు. ఇప్పుడు డియర్నెస్ ఎలవెన్స్ అనేది ప్రతి 6 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ అనేది కొంచెం కొంచెం డిఏ పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ హౌస్ రెంట్ ఎలవెన్స్ అనేది మీరు పనిచేసేటటువంటి స్థలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే మీరు సిటీస్లో పనిచేస్తే ఒకలా ఉంటుంది, కొంత పర్సెంట్ ఉంటుంది. అదే రూరల్లో పనిచేస్తే ఒకలా ఉంటుంది. మున్సిపాలిటీస్ చిన్న చిన్న మున్సిపాలిటీస్లో పనిచేస్తే ఒకలా ఉంటుంది. అదే రాజధాని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మనకి క్యాపిటల్ రీజియన్ అలాంటి ప్లేసెస్లో, సెక్రటేరియట్ లాంటి ప్లేసెస్లో చేసినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా సిటీస్లో హౌస్ రెంట్ అనేది నార్మల్గా రూరల్తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి సిటీస్లో పర్టికులర్గా మనకి అమరావతి రీజియన్లో పనిచేసిన వాళ్ళు, సెక్రటేరియట్లో పనిచేసిన వాళ్ళకి మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ హౌస్ రెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి మీరు పనిచేసి ఇక్కడ మనకేంటంటే మున్సిపల్ కమిషనర్ చెప్తున్నాం కాబట్టి మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీస్లో పనిచేస్తారు కాబట్టి ఆ పనిచేసేటటువంటి మున్సిపాలిటీ లేదా నగర జనాభా బట్టి ఈ హెచ్ఆర్ఏ పర్సెంట్ని డిసైడ్ చేస్తారన్నమాట. ఈ హెచ్ఆర్ఏ జనరల్గా ఏంటంటే ఎంప్లాయీస్కి 10% 4 స్లాబ్స్ ఉంటాయి. 10% ఉంటుంది, 12% ఉంటుంది, అదేవిధంగా 16% ఉంటుంది, 24% ఉంటుంది. 10% అనేది జనరల్గా రూరల్లో పనిచేసిన వాళ్ళకి 10%. 12% అనేది ఏంటంటే సెమీ అర్బన్ అంటే మనకి మున్సిపాలిటీస్, చిన్న చిన్న మున్సిపాలిటీస్ లాంటివి. అదే 16% అనేది జనరల్గా ఏంటంటే ఎక్కడంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేసిన వాళ్ళకి 16% ఇలా ఉంటుంది. 24% అనేది ఇలా హెచ్ఓడీస్లో, అదేవిధంగా క్యాపిటల్ రీజియన్, సెక్రటేరియట్ ఇలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళకి 24% ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఏంటంటే హెచ్ఆర్ఏ అనేది ప్లేస్ బట్టి మనకి మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి హౌస్ రెంట్ ఎలవెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపల్ కమిషనర్కి ఒక డిస్ట్రిక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి మున్సిపల్ కమిషనర్ అయ్యారనుకోండి. అయ్యేటప్పుడు డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ నేను 16% క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 16% క్యాలిక్యులేట్ చేస్తున్నాను. లేదు మీకు అంతకంటే చిన్న మున్సిపాలిటీ ఇచ్చారనుకోండి, అక్కడ మ్యాక్సిమం 12% ఉంటుంది. అంటే నేను ఇక్కడ 16% క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొంచెం శాలరీ ఎక్కువ వస్తుంది. 12% వచ్చినప్పుడు ఒక 4% అనేది తగ్గుతుంది. అది మీరు జనరల్గా చూసుకోండి. ఈ 12% కానీ 16% కానీ 24% అనేది ప్రధానంగా మనకి అమరావతి రీజియన్లో, క్యాపిటల్ రీజియన్లో పనిచేసే మున్సిపల్ కమిషనర్స్కి 24% ఉంటుంది. ఇక్కడ నేను యావరేజ్గా 16% తీసుకున్నాను. ఈ 16% అనేది దేని మీద? బేసిక్ పే 45,830 మీద 16% అంటే 7,330 రూపీస్ పడుతుంది. తర్వాత సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ అని జనరల్గా ఏంటంటే ఇది మెయిన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది, అందరికీ ఉండదు. జస్ట్ నేను ఒక 350 రూపీస్ వేసాను, తక్కువే కాబట్టి అది పెద్ద చేంజెస్ కనిపించదు. ఈ విధంగా మొత్తం మనకి గ్రాస్ శాలరీ అనేది బేసిక్ పే, డియర్నెస్ ఎలవెన్స్, హౌస్ రెంట్ ఎలవెన్స్, ఈ సిటీ కాంపన్సేటరీ ఎలవెన్స్ ఇవన్నీ కూడా కలిపితే మనకి గ్రాస్ శాలరీ వస్తుంది. కొంతమంది ఉద్యోగులకి ఏంటంటే మెడికల్ ఎలవెన్స్, ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి మెడికల్ ఎలవెన్స్ కూడా ఉంటుంది, 100-150 రూపాయలు ఉంటుంది. అవన్నీ చిన్న చిన్న అమౌంట్స్ కాబట్టి అది మనం మొత్తం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మున్సిపల్ కమిషనర్కి గ్రాస్ శాలరీ అనేది నియర్లీ ఒక 70,000 అరౌండ్ అనేది వస్తుంది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్కి సెలెక్ట్ అయితే 45,830 రూపీస్ బేసిక్ మీద మీకు గ్రాస్ అనేది 70,613. అంటే జనరల్గా నేను ఇప్పుడు 16% హెచ్ఆర్ఏ లెక్క కడితే ఇలా వచ్చింది. అదే 12% హెచ్ఆర్ఏ అయితే ఇంతకంటే తగ్గుతుంది, కొంచెం తగ్గుతుంది. తర్వాత సెకండ్ పోర్షన్ ఏంటంటే డిడక్షన్స్. మన మొత్తం గ్రాస్ శాలరీ నుంచి కొంత అమౌంట్ అనేది శాలరీలో డిడక్ట్ అవుతుంది. ఆ డిడక్షన్స్ ఏంటంటే పర్టికులర్గా మనకి
ఒకటి ఏపీజీఎల్ఐ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, అదేవిధంగా జిఐఎస్ అని గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫండ్ ఒకటి, ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్. ఇవన్నీ కలిపి ఏంటంటే మనకి మొత్తం శాలరీ, గ్రాస్ శాలరీ నుంచి డిడక్ట్ అవుతాయి అన్నమాట. ఇందులో మనకి ఏపీజీఎల్ అనేది ఏపీ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. వన్స్ మీరు ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఏపీజీఎల్ఐకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత ప్రతి నెల ఏంటంటే మీ శాలరీ నుంచి, గ్రాస్ శాలరీ నుంచి కొంత అమౌంట్ అనేది ఏపీజీఎల్ఐ కింద కట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది జనరల్గా ఏంటంటే ఓవరాల్ బేసిక్ పే నుండి ఇది కొంత పర్సెంట్ అనేది తీసుకుంటారు. మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడ జనరల్గా 18, అక్కడ ఉన్నటువంటి పే స్కేల్ బట్టి ఇక్కడ 45,830 రూపీస్కి 1800 నేను ఇక్కడ పెట్టాను. ఇప్పుడు 1800కి ఎంప్లాయీ కావాలనుకుంటే అంతకంటే ఎక్కువ కూడా మనకి ఏంటంటే ఏపీజీఎల్ఐ కింద ఏంటంటే కట్ చేయించుకోవచ్చు. తర్వాత ఇది మీకు ఉపయోగపడుతుంది, ఏపీజీఎల్ఐని మనం వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫండ్, ఇది కూడా చాలా తక్కువ, 60 రూపీస్ అనేది కట్ అవుతుంది. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ వృత్తి పన్ను, మీరు చేస్తున్నటువంటి వృత్తికి గవర్నమెంట్కి చేసే పన్నుగా 200 రూపీస్ అనేది అందరికీ కామన్గా కట్ అవుతుంది. తర్వాత సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనమాట. గతంలో 2004 కంటే ముందు ఉన్న వాళ్ళకి అందరికీ పెన్షన్ వస్తుంది. ఆఫ్టర్ తర్వాత కొత్తగా మనకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, అంటే వీళ్ళకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఏం రాదు. ఇదేంటంటే సిపిఎస్ మన మొత్తం శాలరీ బేసిక్ పే ఉంది కదా, బేసిక్ పే ప్లస్ డిఏ. సిపిఎస్ లెక్క కట్టినప్పుడు ఎలా అంటే బేసిక్ పే ప్లస్ డిఏ, అంటే ఇక్కడ మనకి బేసిక్ పే ఎంత ఉంది 45,830 రూపీస్, డిఏ 17,000 కదా. ఈ రెండింటిని కలిపి వీటి మీద ఎంత అంటే 10% అనేది డిడక్ట్ అవుతుందండి. బేసిక్ పే ప్లస్ డిఏ మీద 10% డిడక్ట్ అవుతుంది. అందులో ఈ 10% ఎంత 6,293 రూపీస్ అనేది నేను ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాను. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు 10% ఇచ్చింది కదా, ఈ 6,293కి మరొక 6,293 గవర్నమెంట్ అనేది మ్యాచింగ్ గ్రాంట్ కలుపుతుంది అనమాట. ఇదంతా కూడా ఏంటంటే వన్స్ ఒకసారి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఈ సిపిఎస్ అమౌంట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే మధ్య మధ్యలో విడతల వారీగా కూడా మనకి క్లెయిమ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అంటారు. ఈ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది ఏంటంటే జనరల్గా మనకి 225 రూపీస్ టు 300 రూపీస్ అనేది మన టోటల్ శాలరీ నుంచి కట్ చేస్తారనమాట. అంటే ఎంప్లాయీస్ పర్టికులర్గా వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ ఎంప్లాయీస్కి కానీ ఈ హెల్త్ కార్డు స్కీమ్ అనేది ఉంటుంది. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడైనా సరే నిర్ణయించినటువంటి హాస్పిటల్స్లో మనం ఏంటంటే ఈ ప్రతీ నెల మనకి కట్ అవుతుంది కదా, ఈ హెల్త్ స్కీమ్ ద్వారా కట్ అయినటువంటి అమౌంట్ ద్వారా గవర్నమెంట్ అనేది ఉచిత వైద్య చికిత్సను అందించేటటువంటి హెల్త్ కార్డు స్కీమ్ ఇది. ఈ విధంగా మనకి ప్రతి ఎంప్లాయీకి ఏపీజీఎల్ఐ, జిఐఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్, సిపిఎస్, ఈహెచ్ఎస్ ఇవన్నీ కట్ అవుతాయి. వీటన్నింటినీ కలిపి డిడక్షన్స్ అంటారు. అంటే మనకి గ్రాస్ శాలరీ 70,000 అయినా సరే ఇన్ హ్యాండ్ శాలరీ అనేది, నెట్ శాలరీ అనేది ఈ గ్రాస్ నుంచి ఈ డిడక్షన్స్ అన్నీ తీసేస్తే మున్సిపల్ కమిషనర్కి 61,960 రూపీస్, అరౌండ్ 62,000 అనేది మనకి వస్తుంది. అంటే రేపు మీరు మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ అనేది మీకు 62,000 అరౌండ్ మీరు పనిచేసినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి హెచ్ఆర్ఏలో మార్పులు, మీరు పెట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్ వాల్యూ, వాటి బట్టి ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. జనరల్గా ఇన్ జనరల్ మనకి ఇన్ హ్యాండ్ శాలరీ అనేది నియర్లీ 62,000 రూపీస్ అనేది మనకి మున్సిపల్ కమిషనర్స్కి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఈ మున్సిపల్ కమిషనరే కాదు, ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక్కొక్క రకంగా మనకి శాలరీస్ అనేది బేసిక్ పే బట్టి ఉంటుంది. అవన్నీ ఒక్కొక్క నెక్స్ట్ వీడియోలో మనకి నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకి తగ్గట్టు ఆ శాలరీస్ బేసిక్ మనకి స్టార్టింగ్ మీరు జాయిన్ అయితే ఎంత శాలరీస్ ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాసెస్లో నేను మీకు చెప్తాను. మీకు ఏం కావాలి అంటే ఏ పోస్ట్కి ఇమ్మీడియట్గా కావాలనేది మీరు కింద కామెంట్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీకు అది అందిస్తాను. అట్ ద సేమ్ టైం ఎవరైతే గ్రూప్ 2 ఇంటెన్సివ్ పర్సనల్ మెంటార్షిప్ కానీ
ఇండివిజువల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఏపీ హిస్టరీ, ప్రిలిమ్స్ కోర్సెస్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, పీవైక్యూస్ కానీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంటుంది. తప్పనిసరిగా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సెస్లో ఉండేటటువంటి కంటెంట్ని చూసి మీరు హ్యాపీగా మన ధృవ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.